ఏం గొడవలు రాబాయి నీవి? 5 నిమిషాలలో 50 లక్షల సరుకులు నిలపాలు చేసినావు. ఊర్లో ఉన్న అప్పులన్నీ నీకే ఉన్నాయంట్రా? నాకేం అప్పులు లేవన్నా. ఈడెవడో కూడా నాకు తెలీదన్నా. వాడిని ఎందుకు కొట్టినావు రాబాయి? నువ్వు ఓడో ఆయనకి తెలియదంట. అన్నా తెలీదంటానేంటన్నా? నా గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతుండన్నా. నీ గర్ల్ ఫ్రెండా? ఎవర్రా నీ గర్ల్ ఫ్రెండ్? నీ అబ్బా ఎంతమందితో తిరుగుతున్నావు బే? ప్రియా. ప్రియానా? అవురా, వాళ్ళదంటే పోరిలో. మరి నీలో లేదురా అన్నాడు. మా ప్రొడ్యూసర్ కొడుకుని కొట్టిండన్నాడు. మీరు ఏం చేస్తారు ఏం చేయరో నాకేం తెలియదు. మీ ముగ్గురు వారం రోజుల లోపల నా 50 లక్షలు నాకు తెచ్చియాలి. నాకేం సంబంధం ఉందన్నా? ఏం సంబంధమా? నీ పోరిని ఈడికెళ్ళుకులేందో, ఈయన మీద ఆన్ ప్రేమ ఏందో, మీ ముగ్గురు కలిసి నా పోరాడు తొప్పుడేందో. అరే రవి అన్నా ఇకరారా. ఏంద్రా ఇది? మంచోడన్నావు, మంచి బిజినెస్ అన్నావు, డబ్బులు వస్తాయన్నావు. పో అని పోరిని తీసుకురా పో. అన్నా నా పోరి జోలికి మాత్రం రావు చెప్తున్నా. అన్నా నువ్వు చెప్పినట్టు చేస్తున్నా, పోరిని మాత్రం ఏం చేయొద్దన్నా. నీ సంగతి ఏంద్రా? అన్న నా తన పోరి లేదు, పైసలు కూడా లేవన్నా. అరే ప్రాణాలు ఉన్నాయి కదరా. మీరు వారం రోజులలో నా డబ్బులు ఇవ్వలేరనుకో, మీ ముగ్గురిని ఇదే రూమ్ లో సమాజ్ చేస్తా. మా పురాణాలంతా మీ మీద కన్నేసి ఉంచుతారు. ఏదైనా ఎక్కువ తక్కువ వేసిరనుకో, నీ పూరిని లేపుకోపోతా, నీ ప్రాణం తీస్తా, మీ అయ్య దగ్గరికి పోతా. చల్ ఫుడ్ అన్న ప్లీజ్ అన్న, నన్ను పెట్టన్నా అన్నా. అన్నా అవునరా, ప్రియని పార్టీకి పిలిచింది నువ్వే కదా? అయితే ఆడపిల్లని పార్టీకి పిలిచినప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ లేని వాడివి ఇంకా నువ్వెళ్ళవరు పోయి. హలో మిస్టర్ రోమియో, ఈరోజు మనం ఇంటికి వెళ్ళటమే గొప్ప, ఇంకా దాని గురించి కూడా ఆలోచించాలా? అక్కడ పుచ్చల మీద గన్నులు పెడుతుంటే మీకు పోరి కావాల్సి వచ్చిందా? ఇదంతా నీ వలన అయింది భయ్యా. వీడి వల్ల ఇదంతా. ఇంకా లాభం లేదు, మందు పడాల్సిందే. ఏంట్రా ఇది? స్కాచ్ లేదా? అయ్యకి లేక సారా తాగుతుంటే కొడుకొచ్చి స్కాచ్ అడగటం అంటే ఇదే మరి. చేస్ భయ్యా. అయినా 50 లక్షలు భయ్యా, ఏడికెళ్ళి తెస్తాం భయ్యా? మనం ఎందుకు తెస్తాం భయ్యా? అసలు మనం ఎందుకు తెస్తాం? ప్రొడ్యూసర్ కొడుకు కదా, సారే తెచ్చుకుంటారు. నీ అయ్యా నేనెందుకురా తీసుకురావాలి? ఇదంతా నీ వల్లే కదా జరిగింది. రే నా వల్ల జరగటం ఏంట్రా? కొకేన్ అంట. అడ్డమైన అలవాట్లని ఆడబెట్టుకుని మనల్ని తెమ్మంటాడేంటి? నాకు సంబంధం లేదురా, ఆ పేద నువ్వే తీర్చుకో. నా అలవాట్లు నా ఇష్టం. అయినా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోయింటే ఈ పాటికి నా అప్పులన్నీ తీర్చేసిండేవాడిని. అంతా నీ వల్లే జరిగింది. మీ ఇద్దరికి పోరిగోల భయ్యా, నాకేం లేకుండా నన్ను ఇరికిచ్చారు కదా భయ్యా. ప్రియా ఫోన్. అరే అసలు నీ ఫోన్ ఎలా పని చేస్తోందిరా? కామన్ సెన్స్ రా, పూల్ పార్టీ, అందుకే ఫోన్ కార్లో వదిలేసి వచ్చా. ముదిరిరా. రే ఆగు, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. హలో. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఇలా వదిలేసి వెళ్ళొద్దని? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఇలా చేయలేదు తెలుసా? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యు. దీని గోల దీంది. నీ గోలంటావరా? ఓకేరా, హెల్ప్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నువ్వు ప్రియను వదిలేయాలి. నీ రూట్ బిహేవియర్ వల్ల ప్రియ నా లవ్ రియలైజ్ అవ్వాలి. ఇప్పుడైనట్టు హెల్ప్ చేస్తావా? చేస్తాను. నా జిందగీకి ఆప్షన్లు కూడా ఉన్నాయా భయ్యా? అయితే మీకు నా ఫ్రెండ్ మైకిల్ కథ చెప్పాలి. వీడే నా ఫ్రెండ్ మైకిల్. హాయ్ మైకిల్. మైకిల్ వాళ్ళ మామ్ ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు? ఫ్లాష్ బ్యాక్. ఇది ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్. ఒకరోజు మైకిల్ నిద్రపోతుండగా మైకిల్ బ్యాగ్ లో వాళ్ళ మామ్ కి 10 లక్షల రూపాయల కోకేన్ దొరికింది. ఎంతో ప్రేమతో వాళ్ళ మామ్ ఆ కోకేన్ ని ఫ్లష్ చేసి మైకిల్ మీద ఆకొట్టింది. అప్పుడు మైకిల్ ఫోకస్ తన తండ్రి ఒళ్ళో కూర్చుని జిలేబీ తింటున్న తన ముద్దు తమ్ముడిపై పడింది. స్టెప్ 1, ఐస్ క్రీమ్ లో స్లీపింగ్ పిల్స్ కలిపాడు. స్టెప్ 2,